ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 23వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 23వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుంటే, ఈ మార్చి నెల 23వ తేదీన కుంభరాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఎక్కువగా సూచిస్తున్నాయి. ఎందుకంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా అద్భుతమైన ఫలితాలు, అమోఘమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క భార్య ఎవరైతే ఉందో ఆ భార్యతో మీ యొక్క సత్సంబంధాలు అనేవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే బాటలో నడుస్తారు. దానివల్ల ఏంటంటే మీ యొక్క దాంపత్య జీవితం, సంసార జీవితం, వైవాహిక జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ జీవితం అనేది ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క పార్ట్నర్స్తో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీరు మెచ్చిన మీకు అవసరమైన వస్తువులన్నిటిని కూడా ఈరోజు సేకరించుకోవడానికి, అవి సమకూర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు నచ్చిన వాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు నచ్చిన వస్తువులను కూడా మీకు బహుమతులుగా ఇవ్వటం వల్ల కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే సంతానం లేని వారికి ఈ రోజున సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ స్నేహితులతో కానీ, బంధువులతో కానీ మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుంది. మీ ప్రేమికులు కానీ, అలాగే మీ యొక్క భార్యతో కానీ, లేకపోతే మీ ప్రియురాలతో కానీ, లేకపోతే ఇతరత్రా కానీ మీకు ఖచ్చితంగా కూడా మంచి అవతల వ్యక్తులతో మంచి కార్డియల్ రిలేషన్స్, మంచి సత్సంబంధాలు ఏర్పడి ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. దానివల్ల ఇద్దరు కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా అనుకూలిస్తాయి, ప్రతిదీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం కూడా మీకు ఆశించిన రీతిలో ఉంటుంది. ఆదాయం మీకు ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో, మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, మీరు ఊహించిన విధంగా ఆదాయం మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాలి. వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ రోజున వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అవి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఖచ్చితంగా మీ యొక్క తోటి ఉద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ మంచి రిలేషన్స్ ఏర్పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు పెట్టిన పెట్టుబడికి, అలాగే మీ భాగస్వామి వ్యాపారాలతో మీకు మంచి బాండింగ్ ఏర్పడి, మంచి రిలేషన్స్ ఏర్పడి ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉండి మీ వ్యాపార అభివృద్ధికి మీరు ఎంతగానో దోహదపడతారన్నది, వ్యాపార అభివృద్ధికి మీరు కృషి చేస్తారు. ఆ కృషి మీకు సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అత్యంత సులువుగా అది పూర్తవుతుంది, అత్యంత సులువుగా మీకు విజయం వరిస్తుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు శారీరకంగా, మానసికంగా కూడా చాలా వరకు హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది.
మీ ప్రతిభా పాఠవాలని అందరూ గుర్తిస్తారు. అటు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతర రంగాల్లో కానీ మీరు చేస్తున్న పనిని అందరూ గుర్తిస్తారు. ఆ గుర్తించటం వల్ల మీకు అంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడుతుంది. ప్రత్యేకమైన విలువ, కీర్తి ప్రతిష్టలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. దానివల్ల ఏంటంటే మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం కూడా గతంలో మీరు ఏమైనా చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా కూడా మీకు ఉపశమనం లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. ఒక పక్కన ఆరోగ్యం బాగుండటం, ఇంకో పక్కనేమో ఆదాయం బాగుండటం, ఈ రెండింటి వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత ఉత్సాహంగా, అత్యంత ఆత్మవిశ్వాసంతో మీ పనులన్నీ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఆయా పనులన్నీ, ఆయా కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు ఈ రోజున ఖచ్చితంగా కూడా మీకు ఏకాగ్రత బాగా కుదురుతుంది. ఆ ఏకాగ్రత బాగా కుదిరి చదువు మీద మీరు శ్రద్ధ పెడతారు. ఆ చదువు మీద శ్రద్ధ పెట్టి ఏకాగ్రతతో చదువుకోవటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మీ యొక్క విద్యలో బాగా రాణిస్తారు, బ్రహ్మాండంగా రాణిస్తారనే విషయాన్ని గమనించాలి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, మీరు ఊహించిన విధంగా మీకు మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్, మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. గతంలో మీది ఏదన్నా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు వచ్చినా కూడా అది ఈ రోజున ఖచ్చితంగా కూడా మీకు మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్త్రీలకు కూడా ఖచ్చితంగా ఈ రోజున చాలా వరకు అనుకూలిస్తుంది. చాలా వరకు వాళ్ళు పురోభివృద్ధి సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 23వ తేదీ అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది, అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆదాయానికి ఆదాయం, ఆరోగ్యానికి ఆరోగ్యం, సుఖానికి సుఖం ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చెయ్యండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీకు వీలైతే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి. ఖచ్చితంగా మీకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.